ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో లోక్సభలో బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్నారు. మన్మోహన్, చిదంబరం, జైట్లీ, యశ్వంత్ సిన్హా రికార్డును కూడా అధిగమించనున్నారు నిర్మలా సీతారామన్. మధ్యంతర బడ్జెట్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన మోడీ సర్కార్ ఈ పద్దులో జనాకర్షక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ 2024-25 బడ్జెట్కు రంగం సిద్ధమైంది. అయితే వాటి జోలికి వెళ్లకుండా మూలధన వ్యయం పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకే ప్రాధాన్యమిస్తుందా, లేదంటే సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో సమతుల్యత పాటిస్తుందా? ఇలాంటి ప్రశ్నలపై అంతటా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. తాత్కాలిక పద్దే అయినా ఎన్నికల ఏడాది కావడంతో కేంద్రం తమపై ఎంతో కొంత కరుణ చూపుతుందన్న అంచనాలున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్ పైన కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తే చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈ టర్మ్లో ఇక చివరి బడ్జెట్, అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెడుతున్నారు. సో ఈ బడ్జెట్ అనేది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ బడ్జెట్ ద్వారా ఎవరెవరిని ఆకర్షించగలుగుతారు, ఎందుకంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పక్కా ప్లాన్ చేస్తుంది. సో దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉండబోతుందనేది ఇప్పటికే ఆర్థిక విశ్లేషకులు చేస్తున్నటువంటి అంచనాలు. సో దానికి తగ్గట్టుగానే నిర్మలా సీతారామన్ ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతుంది. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుందనే దానిపైన సుదీర్ఘంగా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఈరోజు ఉదయమే, అంటే 8 గంటలకే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కు నిర్మలా సీతారామన్తో పాటు ఇతర సహాయ మంత్రులు కూడా చేరుకున్నారు. సో బడ్జెట్కి సంబంధించి డిజిటల్ కాపీని తీసుకొని రాష్ట్రపతి భవన్కు వెళ్ళారు, రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ప్రత్యేకంగా నిన్న ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పారు, మొత్తం కూడా ఇప్పుడు నారీ శక్తి భారత్గా మారబోతుంది. సో నారీ శక్తికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు రాష్ట్రపతి ప్రసంగం ఉండబోతుంది. రేపు ఏ విధంగానైతే బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారని చెప్పి నిన్న ప్రధానమంత్రి చెప్పారు. సో దానికి అనుగుణంగానే నిన్న రాష్ట్రపతి ఏ విధంగానైతే గత 9 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్ని అంశాలపైన ప్రత్యేకంగా రాష్ట్రపతి ప్రసంగంలో వివరణిచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్లో సైతం ప్రతి ఒక్కరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే ఏదైతే ఈ ఎన్నికల కోసం ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉండబోతుందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులకు ఇప్పటికే అటు కిసాన్ యోజన కింద ప్రత్యేకంగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. సో 6,000 నుంచి 50% పెంచి దాదాపు 9,000 కానీ 10,000 కానీ ఇచ్చే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. మరోపక్క ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో 5 లక్షల నుంచి ఈ బీమా సౌకర్యాన్ని 10 లక్షలకు పెంచే అవకాశం కూడా ఉందనేటువంటి ఒక చర్చ సాగుతుంది. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా అనౌన్స్ చేస్తారా ఈ బడ్జెట్లో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరోపక్క రైల్వేలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే, అంటే వాస్తవానికి ఇప్పుడు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ మధ్యంతర బడ్జెటే. సో ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందో ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ అనౌన్స్ చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ అనౌన్స్మెంట్ మాత్రం చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఈ బడ్జెట్ చాలా ప్రభావం చూపుతుందని చెప్పి అంచనాలు వేస్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే బడ్జెట్ లెక్కలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కసరత్తు జరిగిందంటున్నారు. సో ఆ విధంగానే మరికొద్ది సేపట్లో, అంటే 11 గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 6వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కొంత ఇది రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే గతంలో, అంటే
ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళలో ఇప్పుడు నిర్మలా సీతారామన్ సైతం పూర్తి స్థాయిలో అన్ని బడ్జెట్లు ఒకే ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి రికార్డును నిర్మలా సీతారామన్ దక్కించుకోబోతున్నారు. ఇక మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కలు కావచ్చు, దీని ప్రకారమే ఈరోజు అటు స్టాక్ మార్కెట్ కూడా కొంత ఊపందుకుంది. సో ఏదేమైనా ఏ విధంగా ఉండబోతుంది బడ్జెట్ అనేది మాత్రం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి అంటే నిత్యావసర విషయాలతో పాటు నిత్యావసర కొనుగోలుకు సంబంధించినటువంటి సామర్థ్యం పెంచే అవకాశం కావచ్చు, లేదంటే ధరల తగ్గింపుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మరోపక్క గ్యాస్కు సంబంధించి ఏమైనా ఉండబోతుందని కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాస్తవానికి గ్యాస్ ధరలను కొంత తగ్గించారు. ప్రత్యేకంగా ఉజ్వల గ్యాస్ యోజన కింద కొన్ని సబ్సిడీలు కూడా ప్రకటించారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏ విధంగా బడ్జెట్ ఉండబోతుంది, వేతన జీవులకు అనుకూలంగా ఉండబోతుందా, లేదంటే ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, లేదంటే పెట్టుబడిదారులు కావచ్చు, వీళ్ళ కోసం ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది అనే దాని మీద మాత్రం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో కేంద్ర క్యాబినెట్ సైతం మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఇక 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సంతోష్. రాజు, మహిళలతో పాటు వ్యవసాయ రంగానికి కూడా మేలు చేకూరే అవకాశం ఉందనుకోవచ్చా ఈ బడ్జెట్తో? ఎస్, ఖచ్చితంగా ఏ విధంగానైతే కేంద్రం ఆలోచన ఒకటి కనిపిస్తుంది. ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర క్యాబినెట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కొంత కసరత్తు అయితే చేసినట్లు కనిపిస్తుంది. అంటే దేశంలో ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అంటే మహిళల తర్వాత రైతులే, ఎందుకంటే దేశానికి వెన్నుముక రైతు. సో ఆ రైతులకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల రానున్నటువంటి ఎన్నికల్లో సైతం దాని ప్రభావం ఉండబోతుంది. సో అందుకే ఇప్పటికే పిఎం కిసాన్ యోజన కింద ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు ఇస్తున్నారు. సో పెట్టుబడి కావచ్చు, వ్యవసాయం కోసం ఉపయోగపడుతుందనే ఆలోచనతో సో దాన్ని పెంచడం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుందనుకుంటున్నారు. అందుకోసమే రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ యోజనతో పాటు రైతులకు మరింత మేలు చేసేటటువంటి అంశాలపైన కూడా కొంత స్టడీ చేసినట్టుగా తెలుస్తుంది. సో అటువంటి అంశాలపైనే కీలక నిర్ణయాలు బడ్జెట్లో ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ రాజు.